కాసేపటి క్రితం కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ కుట్రలను బయటపెట్టి అసలైనటువంటి వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు మార్చి 1వ తారీఖున చలో మేడిగడ్డ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీని పట్ల మీ అభిప్రాయం? సంతోషం. ఇప్పటికైనా గుర్తుకొచ్చింది నీకు. నీ నిర్వాకం ఏదైతుందో అది నువ్వే చెప్పినావు కదనే, కుండ పలిగింది పలగచ్చింది ఏముంది అందులో అని చెప్పని. ఆ పలుగు చూస్తూ అనుభూతుండి అలా ఈ పలుగు ఆయన ఇవ్వాలగా చూసేది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చూడవలసింది. అసలు ఈ పలుగు ఇవ్వాల రాలే. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ పలుగు అనేది ఏదైతుందో, బ్యారేజ్ నిర్రలు కొట్టింది ఏదైతుందో కృంగిపోయింది ఇవాళ కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా కృంగిపోయింది. ఆనాడు విజిట్ చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉండే, హరీశ్రావు గారిపై ఉండే, కేటీఆర్ గారిపై ఉండే. ఎవ్వరు కూడా ముఖం చెల్లలేదు. ఇక్కడ పోయి చూస్తే ఎక్కడ ప్రచారంలోకి వస్తుందో వాళ్ళ బండారం బయటపడుతుందని చెప్పని కప్పిపూజ ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా మేడిగడ్డ బ్యారేజ్ అది ఏ విధంగా కృంగిపోయింది, దాని వైఫల్యాలు ఏంటి, అసలు సాంకేతిక లోపం ఏంటి, డిజైన్ లోపం ఏంటి, నిర్మాణ లోపం ఏంటి, నిర్వహణ లోపం ఏంటి, ఇవన్నీ కూడా వెలికి తీయడం జరిగింది. ఇప్పుడు విచారణ చేపట్టడం జరుగుతున్న తరుణం లోపల ఏదైతుందో సరే అసలు మరి ఆయన ఈ విధంగా కప్పిపుచ్చుకోవాలి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా, ఆయన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా, దాని కొరకు పోతుండు. నేరం ఆరోపింపబడ్డవాడు ఏదైతుందో ఆయన నేరస్తుడు కాదు అని చెప్పని రుజువు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఏదైతే స్థల పరిశీలన చేస్తారో ఆ విధంగా ఉంది కేటీఆర్ స్థల పరిశీలన చేయడం. మిమ్మల్ని కూడా మీ పార్టీ వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు మేము ఆల్రెడీ పోయించినాం ఆయన, మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము ఆల్రెడీ పోయించినాం. మీ బాధ్యత మీరు గుర్తించలేదు, విస్మరించారు. ఇవాళ ఏదైతుందో మీ తప్పులను ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలి, మీ వైపులు ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనను ఇవాళ దాన్ని రూపొందించుకోవడానికి కొరకు ఏదైతుందో ఇవాళ విజిట్ పెట్టుకుంటుండు.